సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అన్ని పరిధులు దాటేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి కులాలు మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన తటస్థంగా ఉండాల్సిన సునీల్ కుమార్ వంటి అధికారులు ఆ గీత చెరిపేస్తున్నారు. డీజీ కేడర్ అధికారి అయ్యుండి కూడా రెండు కులాలను రెచ్చగొట్టేలా సునీల్ కుమార్ మాట్లాడటం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఆయన వ్యాఖ్యలను గమనించిన వారు ఏదో విధంగా తన మాజీ బాస్ జగన్ రెడ్డికి రాజకీయంగా తిరిగి ప్రాణం పోయాలని సునీల్ కుమార్ ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కులం మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మాజీ ఎంపీ హర్ష కుమార్, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ తదితరులు సునీల్ కుమార్తో జట్టు కట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్ కుమార్ ఒక కుల సమావేశానికి హాజరయ్యారు. కాపులు దళితులు రాజకీయంగా కలపాలని పిలుపునివ్వడం చూస్తూ ఉంటే తెర వెనక ఏదో కుట్రకు పాల్పడుతున్నట్టుగా సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టీడీపీ కూటమిని విచ్ఛిన్నం చేసేలా, టీడీపీ జనసేన నుంచి కాపులను దూరం చేసేలా సునీల్ కుమార్ వంటి వారు తాపత్రయపడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేశారనే సునీల్ కుమార్ పైన ఫిర్యాదులున్నాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలపైన ఒక పక్క విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనను ఎవరూ ఏం చేయలేరన్న బరితెగింపునకు సునీల్ కుమార్ వచ్చినట్టుగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వీస్ రూల్స్ ను ధిక్కరించిన ఆయన చేసిన వ్యాఖ్యలపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.